హాయ్ ఎవ్రీవాన్. ఈ షార్ట్ వచ్చేసి రీసెంట్గా మా గల్లీలో వినాయకుని దగ్గర అయితే పెట్టిన దగ్గర నుంచి ఒక 3-4 డేస్ అయితే పిల్లలకి గేమ్స్ అయితే పెట్టారు. ఆ గేమ్స్లో అయితే మా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. సో ప్రైజెస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాండియా అయితే జరిగింది. ఇది నిన్న నైట్ అన్నమాట. వీడియో అయితే పెట్టడానికి లేట్ అయింది, ఏమనుకోవద్దు, సారీ. సో అందరం అయితే రెడీ వెళ్ళాము. గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత దాండియా అయితే స్టార్ట్ చేశారు. ఇక స్టిక్స్ కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. సో ఆడినంతసేపు అయితే మేము ఆడేసి మళ్ళీ వాళ్ళ స్టిక్స్ వాళ్ళకే అయితే ఇచ్చేసి వచ్చాము. ఫస్ట్ వెళ్ళగానే నేను వీడియో అయితే తీశాను. హనీ అయితే చేసింది. తర్వాత ఇక మేము చేస్తూ ఉంటే మా అక్క కొడుకు బిట్టు అయితే వీడియో అయితే తీశాడు. సో నేను, మా హనీ, మా నందిని, హనీ పాప వచ్చేసి మధ్యలో చూడండి పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుంది కదా, మిడ్డీ. నేను, మా నందిని, మా ఇంటి పక్కల వాళ్ళు ఇక అందరం అలా ఆడుకుంటూ అయితే చాలా ఎంజాయ్ చేస్తామండి. అసలు ఫెస్టివల్స్ అప్పుడే కదండి మన ఆడవాళ్ళకు అంత ఫ్రీడమ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరం బయటకు వచ్చేసి సొంతంగా అంటూ చేయలేం కదా. ఇలా అందరం కలిసినప్పుడే హ్యాపీనెస్ కానీ అసలు ఎంత బాగుంటుందో కదా. ఇలాంటి టైం మళ్ళీ మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అలాగే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అండి వినాయకుని దగ్గర, అంటే అప్పుడు చిన్నగా ఉన్నాము, మా పిల్లల కన్నా కొంచెం పెద్దగా ఉన్నాము. అయితే ఏంటంటే వినాయకుడిని ట్రాక్టర్లో తీసుకెళ్ళేవారు. మాకు అప్పుడు తెలిసినంత వరకు అయితే ఆ వినాయకుడిని తీసుకెళ్తుంటే ట్రాక్టర్లో పులిహోర చేసుకుని పెద్ద గిన్నెలో అయితే పెట్టుకొని ఆ ట్రాక్టర్ వెళ్తూ ఉంటుంది కదా వినాయకుడిది, వెనకాల పిల్లలు కానీ వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకు చేయితో ఇలా తీసేసి పులిహోర అయితే వేసేస్తుంటారు. ఆ పులిహోర కోసం అయితే మేము సగం దూరం అయితే బయలుదేరేతోళ్ళమండి ఆ ట్రాక్టర్ వెంబడి. నిజంగా అసలు ఆ పులిహోర తినడం కోసం ఎంతసేపు తిరిగే వాళ్ళం తెలుసా ఆ ట్రాక్టర్ వెంబడి. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. ఎంతైనా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా బాగుంటాయండి నిజంగా. అలా అన్నమాట. అందుకే వినాయక చవితి అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది చిన్న బాగుంటుంది అన్నమాట ఎంతైనా. అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏమన్నా ఫెస్టివల్స్ కానీ మన ఫ్యామిలీలో ఫంక్షన్స్ కానీ అప్పుడే కదా మనం ఎంజాయ్ చేసేది. ఇంట్లో ఎప్పుడు ఇంట్లో పనులు, పిల్లలు, హస్బెండ్, ఆ పని ఈ పని అంటూ ఇవే సరిపోతాయి. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడే కదా మనం కూడా ఎంజాయ్ చేసేది. అదనమాట. సో దాండియా అయితే ఆడేసాం అందరం. తర్వాత డీజే పాటలు అయితే పెట్టారు. ఇక పిల్లలు డ్యాన్సులు చేస్తూ ఉంటే మేము కాసేపు వాళ్ళతో డ్యాన్సులు అయితే చేసేసి పక్కకు నిలబడి ఇక వాళ్ళు చేస్తుంటే వీడియో అయితే తీసుకుంటూ నిల్చున్నాను. ఇక మా నందిని కూడా కోలాటం వేసేసి దాండియా వేసేసి కాలు గుంజింది అనేసి నా పక్కకే నిల్చుంది తను కూడా. ఇక మేమైతే నిలబడి వీడియో అయితే తీసాం. చూడండి అందరు చూస్తున్నారు దాండియా ఆడుతుంటే. ఏంటంటే పిల్లల సంతోషం అండి. చూడండి అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. ఇక ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదన్నమాట. మా హనీ పాపను కూడా డ్యాన్స్ చేయంటే మమ్మీ నాకు కాలు గుంజుతున్నాయి అనేసి అది కూడా నా పక్కకే నిల్చుంది. ఇక ఇది అయిపోయాక పక్కకి మేము కూర్చున్నాం కాసేపు. ఇక హనీ కూడా వచ్చేసి వాళ్ళతో డ్యాన్స్ అయితే వేస్తూ అలా కూర్చుంది. పిల్లలతోటి మేము ఎందుకు అనేసి పిల్లలు అయితే చేసుకోనని వాళ్ళని వదిలేసి మేము పక్కకు వచ్చామన్నమాట. ఇక పిల్లలంతా పిల్లలు చేస్తుర్రు. ఇక్కడ నందిని చెయ్యి అనేసి అంటే అది నేను చెయ్యనక్క అని అంటుంది. ఇక మా హనీ కూడా చూడండి ఇక్కడ పక్కకైతే చెయ్యమంటేను అది అటు ఇటు చూసేసి మెల్లిగా వెళ్ళి డ్యాన్స్ ఇక్కడైతే స్టార్ట్ చేసింది. వాళ్ళు అందరు పిల్లలు అయితే ఏదో చేస్తుండ్రు వాళ్ళకు వచ్చినట్టు. ఇక వాళ్ళని చూస్తూ మా హనీ కూడా చేస్తుంది అనమాట. అది ఎక్కువగా డ్యాన్స్ చేస్తుంది కానీ అందరిలో చేయలేదు ఎక్కువ, ఎందుకో ఏమో. ఒక్కతైతే రీల్స్ బాగానే చేస్తుందండి వీడియో పెట్టుకుని. అందరిలో ఏంటంటే కొత్త వాళ్ళు కదా అందరూ. మేము ఎక్కువగా ఎప్పుడు బయటకైతే వెళ్ళమండి, ఏమైనా ఇలా ఫంక్షన్స్ అయినప్పుడే. ఏంటంటే ఫంక్షన్స్లో గిఫ్ట్లు ఇచ్చారు. హనీకి వచ్చేసి మ్యూజికల్ చైర్లో ఫస్ట్ ప్రైజ్, అలాగే లెమన్ స్పూన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో ఇక నైట్ ఇంటికి వచ్చేసి తను గిఫ్ట్లు అయితే అంటే నైట్ మేము ఇంటికి వచ్చేసరికి 11:30 అయ్యింది. మమ్మీ నేను గిఫ్ట్లు చూస్తా మమ్మీ అనేసి అంటే దానికోసం ఇక డ్రెస్ అయితే తీసేయకుండా అలాగే పెట్టేసి అది తీస్తుంటే నేను వీడియో అయితే తీశాను. ఇక ఫస్ట్ వచ్చేసి ఒకటి యూనికార్న్ బాక్స్ అయితే వచ్చింది. పెద్ద పౌచ్ వచ్చేసి ఒక టెక్స్ట్ బుక్ను, చిన్నది నోట్బుక్, ఒక స్కేలు, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, అలాగే ఒక బాక్స్ వచ్చిందనమాట. ఇక ఒక్కొక్కటిగా తీసుకుంటూ చూపిస్తుంది. దాని ఆనందం చూడండి ఎలా ఉందో, ప్రతిదీ చూపిస్తుంది. అంతే అండి, పిల్లల సంతోషం అలానే ఉంటుంది. చిన్నదైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది వచ్చేసి సెకండ్ గిఫ్ట్. ఇదేంటనుకుంటున్నారా? గెస్ చేయండి ఏముంటాయి ఇందులో. నేను కూడా ఫస్ట్ వచ్చేసి ఏదో ప్లేట్ అనుకున్నా, కానీ అది గేమ్ అనమాట పిల్లలది. ఇలా రౌండ్గా వచ్చేసి మధ్యలో గోటీలు పెట్టేసి ఆడతారు కదా, దాని పేరైతే నాకు కూడా అంత తెలియదు. అదనమాట. ఇది తీసుకొచ్చాక మా లక్కీ బాబు అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈరోజు మొత్తం దీన్ని ఒక 100 సార్లు అయితే ఆడుంటాడండి గేమ్ వాడు.
వాడికి కూడా వచ్చింది ఒకటి, మ్యూజికల్ చైర్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది మా లక్కీకి. వాడికి టిఫిన్ బాక్స్ వచ్చిందనమాట. ఇక మమ్మీ నాకు బాక్స్ వచ్చింది, అక్కకేమో గేమ్స్ వచ్చినాయి అనేసి వాడు చాలా ఫీల్ అయిండు. వాడు నేనుండి నాని ఇద్దరు ఆడుకోండి నువ్వు అక్క అనేసి చెప్పిన. ఇక చూడండి ఇది అయితే ఇలా ఉంది గేమ్ది. ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు అది, ఇదనమాట.